హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభించిన ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకి సంబంధించి టోటల్‌గా 4 కీలక అప్డేట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది వచ్చున్నాయో, ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు ఆన్‌లైన్‌లో మీకు డిజిటల్ కార్డ్ అనేది జనరేట్ అనేది చేయబోతున్నట్లు, ఈ యొక్క కార్డులను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని కూడా త్వరలో తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ప్రస్తుతం రేషన్ దుకాణాలలో మనకు బియ్యం అలాగే చక్కెర మాత్రమే అందజేస్తుండగా, త్వరలో గోధుమలు, పామాయిల్, కందిపప్పును కూడా అందజేయబోతున్నట్లు ఈ యొక్క స్మార్ట్ కార్డులో వచ్చిన వారందరికీ సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే, ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది అందజేశారని, ఈ యొక్క రేషన్ కార్డులో చాలా మంది వారికి సంబంధించి కొత్తగా యాడ్ అనేది చేసుకున్న వారికి సంబంధించిన పేర్లు, అలాగే గతంలో తొలగించిన వారికి సంబంధించిన పేర్లు అనేది అలాగే ప్రింట్ అనేది అయి వచ్చాయని, మరికొంతమంది కొత్తగా యాడ్ చేసిన వారికి సంబంధించిన పేర్లు అనేది ఇందులో యాడ్ అనేది కాలేదని, వీరికి మరొకసారి కొత్త కార్డు అనేది ఇస్తారా, లేకపోతే పాత అడ్రస్ అలాగే ప్రస్తుతం కొత్త కార్డులో అలాగే వచ్చిందని, వీటన్నిటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కొత్త కార్డు అనేది మరొకసారి ఇస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ తో పాటు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎంతమందికి ఇవ్వలేదు, మనకు ప్రస్తుతం ఏ జిల్లాలో టాప్ అనేది ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనితో పాటుగా మీరు ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకుని మీ యొక్క పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క కార్డులో కుటుంబ సభ్యులు యాడ్ అనేది అయ్యారా లేదా అయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అంటే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో మీ యొక్క పిల్లలకు సంబంధించిన అన్ని రకాల పేర్లు అనేది యాడ్ అనేది అయి ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఎన్ని పోస్టులు అయితే నేనైతే పెట్టాను, అన్ని పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఆర్డర్లతో సహా నేను మీకు అన్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకైతే తెలియజేస్తూ ఉంటాను. అలాగే తక్కువ ధరకి మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైవి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు ఇచ్చాను. ఇందులో అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే, ప్రస్తుతం చాలా మందికి సంబంధించి అందజేస్తున్న ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో కొత్తగా పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్న, కుటుంబంలో కొత్తగా పెళ్లి అనేది అయిన వారికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెని వారి యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులో యాడ్ అనేది చేసిన వారికి సంబంధించిన పేర్లు అనేది కొత్తగా ఇచ్చిన ఈ యొక్క స్మార్ట్ కార్డులో రాలేదని, వీరికి సంబంధించి పేర్లు అనేది యాడ్ అనేది చేసినట్లయితే మరొకసారి కార్డు అనేది ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది ప్రస్తుతం ఇచ్చేసి ఉంటారు, అంటే ప్రస్తుతం ఆల్రెడీ ప్రింట్ అనేది అయ్యి అన్ని మండల కార్యాలయం నుంచి సచివాలయాలకు అయితే వచ్చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇచ్చేస్తారు కాబట్టి ఈ యొక్క కార్డులో ఎవరికైతే పేర్లు అనేది లేకపోయినా, తప్పులు అనేది ఉన్నా, అందులో ఏదైనా సరే మీరు కొత్తగా అడ్రస్ అనేది మార్చుకోవాలి అనుకున్నా సరే వీటన్నిటికి సంబంధించి మీకు మరొకసారి కొత్త కార్డు అనేది ఇవ్వడానికి కుదరదని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మీకు మరొకసారి ఈ యొక్క కార్డు అనేది ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులో ప్రింటింగ్ అనేది తీసి మీకైతే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీకు జెరాక్స్ కార్డులు మాత్రమే మీరైతే తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది కాబట్టి. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రస్తుతం మీకు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇచ్చున్నారో ఇదే స్మార్ట్ రేషన్ కార్డును డిజిటల్ కార్డుగా కన్వర్ట్ అనేది చేసి, ఎవరైనా సరే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది పోగొట్టుకున్నా, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొత్తగా యాడ్ అనేది చేసుకున్నా, లేదా తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకున్నా, ఈ యొక్క డేటా మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేస్తారు కాబట్టి, అప్డేట్ అనేది చేసిన 24 గంటలు లేదా 48 గంటల్లో ఈ యొక్క కొత్త డేటా ఈ యొక్క కార్డుకి లింక్ అనేది అయిపోతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ లో ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ అనేది చేసుకుని మీరు ప్రింట్ అనేది తీసుకున్నట్లయితే సరిపోతుందని, ప్రస్తుతం ఇచ్చిన ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రస్తుతం రేషన్ కార్డుగా గుర్తింపు కోసం మాత్రమే. అయితే ఇందులో డేటా అనేది అంటే ఇందులో ఎవరి పేర్లైనా లేకపోయినట్లయితే మీరు టెన్షన్ పడొద్దని, అయితే ఖచ్చితంగా ఆన్లైన్ లో మాత్రం అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. మీరు రేషన్ కార్డులో లేనంత మాత్రాన్ని టెన్షన్ పడొద్దు. మీరు ప్రింట్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే డిజిటల్ కార్డు అనేది ప్రింట్ తీసుకున్నట్లయితే సరిపోతుందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇస్తున్న రేషన్ కార్డులో కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది లేకపోగా పాత అడ్రస్లే అలాగే ప్రింట్ అనేది అయి వచ్చాయని, మరికొంతమందికి సంబంధించిన పేర్లలో కూడా తప్పులు అనేది ఉన్నాయని, జెండర్ విషయంలో తప్పులు అనేది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇలా ఎవరికైతే వచ్చున్నాయో ఇటువంటి వారందరూ మీరు వెంటనే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో మీరు వెళ్ళి ఇంటి చిరునామా మార్చుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా సరే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క వివరాలు అనేది పరిశీలించి 24 గంటల్లో ఈ యొక్క డేటాను అదే రోజున అప్లోడ్ అనేది చేస్తామని, 48 గంటల్లో ఈ యొక్క కొత్త డేటా ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయిపోతుందని, మీరు డిజిటల్ కార్డు అనేది ప్రింట్ తీసుకున్నట్లయితే సరిపోతుందని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు కార్డులో పేర్లు అనేది లేకపోయినా కూడా ఆన్లైన్ లో ఉంటాయి.
మీకు దీనికి సంబంధించి ఏదైతే క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఎవరికైనా సరే రేషన్ కార్డు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క లింక్ లో ఇప్పటివరకు మీరు ఎన్ని రేషన్ సరుకులు అనేది తీసుకోవడం జరిగింది, ఏ నెలలో రేషన్ సరుకులు తీసుకున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో రాబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇందులో మరొక తాజా అప్డేట్ ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది మనకు టోటల్ గా 4 విడతల్లో పంపిణీ చేస్తారని అయితే తెలియజేశారు. అంటే మనకు ఈ నెల 25వ తేదీ నుంచి, ఈ నెల 30వ తేదీ నుంచి, వచ్చే నెల 6వ తేదీ, వచ్చే నెల 15వ తేదీ నుంచి అయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే పూర్తయినది అయితే కావడం జరిగింది. దీనికి సంబంధించిన డేటు నుంచి అయితే ఎవరైతే పట్టించుకోలేదు. అందరికీ సంబంధించిన అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలకు వార్డు సచివాలయాల పరిధిలో కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ అందజేస్తున్నారు. ఇందులో వచ్చిన మరొక తాజా అప్డేట్ ఏమిటంటే మనకు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి చివరి విడత ప్రారంభిస్తానైతే తెలియజేశారు కదా. అయితే సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం కల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే 1,54,00,000 మందికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని తప్పనిసరిగా పంపిణీ చేసేయాలనే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ విషయంలో ఎటువంటి గందరగోళం అనేది ఉండకుండా ఉండడం కోసం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు అనేది కల్పించబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా వచ్చే నెల 15వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి రేషన్ కార్డు అనేది మాకు రాలేదు అని అనకుండా అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అయితే తెలియజేశారు. ఈ రోజును చూసుకున్నట్లయితే నిన్న 1,40,00,000 మందికి సంబంధించిన కార్డులు అనేది ఉండగా ఈ రోజు 1,54,00,000 మందికి సంబంధించిన కార్డులు అయితే పెరగడం జరిగిందంటే మరికొన్ని కార్డులు అయితే యాడ్ అనేది అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు ఎవరికైతే వెరిఫికేషన్ అనేది అయి ఉండి కంప్లీట్ అనేది అవుతున్నాయో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల మొత్తాన్ని ప్రస్తుతం ప్రతిరోజు డేటా అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క లైవ్ డేటాని ఆధారంగా చేసుకుని ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది చేస్తుంటారు. కాబట్టి మనకు త్వరలోనే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా మనకు గోధుమలు, పామాయిల్, కందిపప్పును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. స్మార్ట్ కార్డులు అనేది వచ్చే నెల 15వ తేదీ వరకు అయితే అందజేస్తారో, తర్వాత తీసుకోకూడదు అంటే తర్వాత కూడా మీరైతే తీసుకోవచ్చు. అధికారులకు వచ్చిన అప్డేట్ ప్రకారం వచ్చే నెల 15వ తేదీ లోపల పూర్తి స్థాయిలో డేటా కార్డులు అనేది అందరికీ పంపిణీ చేయాలని వారికి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా లేదా కొత్తగా యాడ్ అనేది చేసుకోవాలనుకున్నా, స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలన్నా సరే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో కానీ లేదా డైరెక్ట్ గా వాట్సాప్ లో కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు వెంటనే కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క డేటా అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది అయ్యి మీకు కొత్త రేషన్ కార్డు మీకు అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు ఎవరికైనా సరే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది రాకపోయినట్లయితే టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా అందరికైతే అందజేస్తారు. అందులోనూ దివ్యాంగులు లేదా వృద్ధులు కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నారు. తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది ఇచ్చిన వెంటనే అందులో డేటా అనేది కరెక్ట్ గా ఉందా, తప్పులు అనేది ఉన్నాయా లేదా ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎవరికైనా సరే పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది యాడ్ అనేది కాకపోయినా లేదా పెద్దలకు సంబంధించిన డేటా అనేది అలాగే ఉన్నా ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లు గుర్తించినట్లయితే వెంటనే సచివాలయాల్లో మీరు గ్రీవెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే ఆ యొక్క డేటాలో మార్పులు చేర్పులు అనేది మీకు అయితే చేసి ఆన్లైన్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం కొత్తగా మరొకసారి కార్డు అనేది ప్రింట్ చేసడానికి వీలు అనేది తెలియదు. అంటే మీరు కార్డు అనేది పోగొట్టుకున్నా లేదా కార్డులో తప్పులు అనేది ఉన్నట్లయితే మరొకసారి కార్డు అనేది ఇస్తారంటే ప్రస్తుతానికి అయితే లేదు. మీకు కార్డు అనేది ఇచ్చిన వెంటనే ప్రస్తుతం ఎవరైనా సరే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదా బండికి సంబంధించిన ఆర్సీ కావచ్చు ఇటువంటివి ఏం చేస్తామంటే లామినేషన్ అనేది అంటే మనకు డూప్లికేట్ కార్డు మనం ఏ విధంగా అయితే చేయించుకుంటామో ఇటువంటి కార్డు మీరు దానికి ఒకసారి అయితే చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. బయట మార్కెట్ లో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఆర్సీ అనేది ఏ విధంగా అయితే డూప్లికేట్ అనేది అంటే ప్రస్తుతం మనకి ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇస్తున్నారో అదే తరహాలో మనకైతే అందజేస్తారు. అది కనుక మనం బయట కనుక వాడుకుంటున్నట్లయితే ఒరిజినల్ మన ఇంట్లోనే అలాగే ఉండిపోతుంది. డూప్లికేట్ అనేది పోయినా కూడా మరొకసారి ఒరిజినల్ తో మరొకసారి డూప్లికేట్ కార్డు మనం అయితే చేయించుకోవచ్చు. ఎవరైతే ఒరిజినల్ కార్డును అయితే మిస్ చేసుకోవద్దు. ఒరిజినల్ కార్డు మరొకసారి మనకు ప్రింట్ అనేది తీసి ఇస్తారా లేకపోతే ఏదైనా సరే పేమెంట్ అంటే అమౌంట్ అనేది కట్టినట్లయితే మరొకసారి కార్డులు అనేది ఇస్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మనకు డిజిటల్ కార్డులు అయితే ఆన్లైన్ లో అయితే అందజేస్తారు. ఈ యొక్క డిజిటల్ కార్డు అనేది మనం ఎప్పుడైనా సరే కావాలనుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసుకొని మన కార్డుగా మనం అయితే వాడుకోవచ్చు. ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఏదైనా సరే అవసరం కనుక అయినట్లయితే. అలాగే మీ యొక్క పిల్లలకు సంబంధించి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకు యాడ్ అనేది అయి ఉన్నారా లేదా అంటే మీరు గతంలో ఎవరైనా సరే పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్నా లేదా కొత్తగా పెళ్లి అనేది అయి ఉండి స్ప్లిట్టింగ్ అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో పూర్తిగా అప్డేట్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఇందులో మీరు ఈ యొక్క డాష్ బోర్డ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు మరొక ట్యాబ్ లో ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ సెర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే T25 నంబర్
అనేది ఇచ్చినారో ఈ యొక్క T25 నంబర్ మీద ఎంటర్ అనేది చేసిన వెంటనే ఎవరినైతే యాడ్ అనేది చేశామో ఆ యొక్క అప్లికేషన్ దారుడికి సంబంధించిన ఫస్ట్ పేరు అనేది వస్తుంది. ఈ యొక్క ఫస్ట్ ఏదైతే పేరు అనేది వచ్చిందో ఆ పేరు అనేది కింద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి పిల్లల్ని యాడ్ అనేది చేశారు కాబట్టి మూడో వ్యక్తి కింద ఈ యొక్క పిల్లవాడు అయితే యాడ్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా కొత్తగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన డేటా అనేది ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అన్ని డేటా అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి.